ఫ్రెండ్స్ చాలామంది రీసెంట్ డేస్లో నోటిఫికేషన్స్ రావడం లేదనో లేదా వేరే వేరే కారణాల వల్ల కొంతమందికి ప్రైవేట్ ఫీల్డ్ ఇష్టం ఉండదు, ఇంకొంతమందికి గవర్నమెంట్ ఫీల్డ్ కూడా ఇష్టం ఉండదు, బిజినెస్ వైపు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. బట్ అది కరెక్టా కాదా అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో బిజినెస్లో వెళ్ళాలనుకుని మీ నిర్ణయం తీసుకునే వాళ్ళకి నేను బిజినెస్ బెటర్ అని చెప్పడం లేదు, కాదని కూడా చెప్పడం లేదు. ఎందుకంటే సెక్యూరిటీని మనీని మనం ఎప్పుడు కంపేర్ చేయలేం. ఇప్పుడు ఒక 10 కోట్ల ఇలా వెళ్తే ఒక 10 కోట్లు వస్తుంది, ఇలా వెళ్తే సెక్యూర్ జాబ్ వస్తుంది, ఏది బెటర్ అన్నా కూడా మనం నిజంగా చెప్పలేం. సెక్యూరిటీ కెనాట్ బి కంపేర్డ్ విత్ మనీ. అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అది ఎందుకు అనేదానికి. ఇప్పుడు 1 లీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే ఎట్లా చెప్తాం? దే ఆర్ నాట్ కంపేరబుల్ కదా. సో ఏది బెటర్ అనే ఆప్షన్ నేను ఇవ్వను. బట్ బిజినెస్సే బెటర్ అనుకుని బిజినెస్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకు అది స్టార్ట్ చేసే ముందు నా జర్నీలో నేను అబ్జర్వ్ అంటే నేను ఎడ్యుకేషన్ రిలేటెడ్ బిజినెస్ అనట్లా, జనరల్గా నాతో స్టూడెంట్స్ చాలామంది పలానా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే జనరల్గా అంటే నేను బేసిక్గా నేను పెద్ద గ్రేట్ బిజినెస్ మెన్ ఏం కాదు, అసలు ఏం తెలియదు కూడా బిజినెస్ గురించి, మార్కెటింగ్ ఏమి తెలియదు నాకు. ఒక టెక్నికల్ సంబంధించింది తప్ప, అంటే ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ ఇది తప్ప ఈ మార్కెటింగ్ బిజినెస్ ఇది మనకేం తెలియదు. బట్ నేను యాజ్ అవుట్ సైడర్ అబ్జర్వ్ చేసింది కానీ, ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు నేను నాలో అబ్జర్వ్ చేసింది కానీ, సో ఇట్లాంటివి మీకు చెప్తే మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ ఫీడ్బ్యాక్ అనే దానికి సంబంధించి వీడియో చేస్తున్నాను. ఓకే, సో ఈ మోస్ట్లీ అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ స్టిల్ నా వైపు నుంచి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు ఏ బిజినెస్ చేయాలనుకునేది అది మీ డెసిషనే. సో దానికి సంబంధించి నేనేం చెప్పాను, నేను అబ్జర్వ్ చేసిన విషయం చెప్తాను. ఈ రోజుల్లో మనకు ఫాస్ట్ గ్రోత్ కానీ ఈజీ సెల్లింగ్ అనేది కానీ ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి. యూనిక్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియా. ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రతిసారి చీప్గా ఉండవండి. ఒక్కొక్కసారి చాలా ఖర్చు అవుతుంది, అంత బడ్జెట్ కూడా మన దగ్గర ఉండదు. అది మీ దగ్గర ఉన్న ఐడియాని బట్టి ఉంటుంది, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి ఉంటుంది. ప్రతి ఇన్నోవేటివ్ ఐడియా సక్సెస్ అవ్వాలని కూడా లేదు. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, ఈ రోజుల్లో ఈజీగా సెల్ అయ్యేది ఇన్నోవేటివ్ ఐడియా. రెండవది, ఒకవేళ మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం, ఇది కన్వెన్షనల్ మెథడ్. సో కన్వెన్షనల్ మెథడ్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు బోలెడ్ అన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. ఎందుకంటే అంటే ఒక బిజినెస్ పెట్టి సక్సెస్, స్టార్టప్, కష్టాలు ఇవన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఎన్నో చోట్ల దొరకచ్చు. కానీ మీ పర్టికులర్ బిజినెస్కి సంబంధించి ఏమేమి జరగచ్చు అనేది ఇన్నోవేటివ్ ఐడియాలో మీకు తెలియదు. కానీ కన్వెన్షనల్ మెథడ్లో మీకు ఎంతోమంది ఎగ్జాంపుల్స్ ఉంటారు, మీకు చాలా డేటా దొరుకుతుంది. కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ కాంపిటీషన్. సో ఈ కన్వెన్షనల్ మెథడ్కి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సర్వే బాగా చేయాలి. అంటే ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి. సో మీరు ఒక ఫుడ్ బిజినెస్ పెట్టచ్చు, లేదా అగ్రికల్చర్ బిజినెస్ పెట్టచ్చు, లేదా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన కన్సల్టెన్సీనే పెట్టచ్చు. సో దీనికి ఏమేం కావాలి అనే సర్వే రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్వెన్షనల్ బిజినెస్లో. ఎందుకంటే ఐడియా అన్ని కరెక్ట్ ఉన్నా కూడా అది సక్సెస్ అవ్వడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇందులో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, అన్ని బిజినెస్లో అండి బేసిక్గా మనం ఎలాంటి ప్రోడక్ట్ నమ్మగలము అంటే బేసిక్గా నెసెసిటీ. అంటే అవసరం. ఇప్పుడు నేను నా కోచింగ్ బిజినెస్కి రిలేటెడ్గానే చెప్తాను. ఇప్పుడు సివిల్ ఇంజనీరింగే తీసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ ఓకే, విజీ అకాడమీ అనే ఒక ఇన్స్టిట్యూట్లో చాలా తక్కువ ధరకే కోచింగ్ అందుతుంది సివిల్ ఇంజనీర్స్కి అని మీరు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి చెప్పారు. మీరు సివిల్ ఇంజనీరు, సార్ క్లాస్ చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్, చాలా నాలెడ్జ్ వస్తుంది అని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కి చెప్పారు అనుకోండి. లేదా నా దాని గురించి నేను కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఒక ఎలక్ట్రికల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకుందాం. ఓకే, ఆ ఎలక్ట్రికల్ ఇన్స్టిట్యూట్లో ఒక ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక 50,000 పడుతుంది, 5,000కే వరల్డ్ క్లాస్ టీచింగ్, యానిమేషన్స్ అవి ఇవి అన్నీ చేసి ఒక 50,000 పెట్టచ్చు దీనికి. దాన్ని 5,000కో 1,000 రూపాయలకే ఇస్తున్నాడు అనుకుందాం. 50,000ది 1,000 రూపాయలకే ఇస్తున్నారు అని
ఒక సివిల్ ఇంజనీర్కో మెకానికల్ ఇంజనీర్కో చెప్పారనుకోండి, అతని చేత దాన్ని కొనిపించగలరా? అంత నాలెడ్జ్ వస్తుంది, అంత యానిమేషన్ చేశారు, అంత కష్టపడ్డారు, కానీ దాన్ని అమ్మలేకపోతున్నారు. యాక్చువల్గా ఇది చాలా మంచి ప్రోడక్ట్, కానీ అమ్మలేరు ఆబ్వియస్లీ. అదే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్కే తెలిసింది 50,000 పడుతుంది, 10,000కి అమ్ముతున్నారు అన్నా కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాడు, వాడు సాటిస్ఫై అయిపోతాడు. ఓకే, సో ఇక్కడ ప్రోడక్ట్, అరే నా ప్రోడక్ట్ బాగుంది కానీ సేల్ అవ్వడం లేదు అనే దాంట్లో కేవలం మార్కెటింగ్ మాత్రమే ఒక ఫ్యాక్టర్ కాదు, రైట్ ఆడియన్స్ని ఫైండ్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జనాలకు ఏం అవసరం అనే దానికి సంబంధించిన సర్వే దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సపోజ్ ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ ఉంది, సడన్గా జనాలు హెల్త్ కాన్షియస్ అయ్యారు. సో ఏమేమి కొంటున్నారు హెల్త్ కాన్షియస్ టైంలో అనేది కూడా ఒక సర్వే. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలని. ఇది అందరూ చేసేదే, బట్ దీన్ని ఒక థియరీ లాగా అబ్జర్వ్ చేసి ఉంటారని, ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఉండే బిజినెస్ ఏం కాదు కదా. సో ఫ్యూచర్లో అయినా మీరు పెట్టాల్సి అనుకునే బిజినెస్కి మీరు ఎట్లా ఆలోచించాలనేది చెప్తున్నాను. ఓకే, సో ఇందులో ఈ నెసెసిటీలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి కన్వెన్షనల్. సో దీని గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందులో లోటుపాట్లు, ఖర్చులు ఎంత ఉంటాయి ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఇన్నోవేటివ్ ఐడియాకి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఖర్చు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, అది మీరు సెలెక్ట్ చేసుకునే ఐడియాని బట్టి ఉంటుంది. సో ఇందులో నెసెసిటీకి సంబంధించి 2 రకాలు ఉంటాయండి ఇన్నోవేటివ్ ఐడియాలోనే. ఒకటి, అది ఇలాంటి ఓ ప్రోడక్ట్ ఉంటే బాగుంటుంది అని చాలామంది ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఇప్పుడు క్లీనింగ్కి సంబంధించి ఇట్లా ఉంటే ఈజీగా ఉంటుంది, లేదా వెజిటేబుల్ కట్టింగ్కి సంబంధించి ఇట్లా ఈజీ, ఇది మన అబ్జర్వేషన్తోనే తెలుసుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్ బుకింగ్ ఉందండి, అభి బస్సు, రెడ్ బస్సు, ఇవి అవ్వకముందు ఇవి ఖచ్చితంగా అందరికీ అవసరమైనవే ఈ యాప్స్ అనేవి. సో ఇది 100% క్లిక్ అయ్యేదే, అందరికీ ఇది యాక్చువల్గా కావాల్సిన ఒక మంచి ఫీచర్. అభి బస్ కావచ్చు, రెడ్ బస్ కావచ్చు, ఏవైనా సరే. సో ఇట్లాంటి ఒక యాప్ ఇన్నోవేటివ్గా ఫస్ట్ అతను లాంచ్ చేసిన అతని స్టోరీ కూడా మీరు చదవచ్చు కావాలనుకుంటే, అతను ఎందుకు ఈ యాప్ లాంచ్ చేశాడు అనేది. సో జనాలకు అవసరం ఉంది, జనాలు ఎదురు చూస్తున్నారు ఇట్లాంటిది ఒక యాప్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. సో అట్లాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మనము లాంచ్ చేసాం అనుకోండి, మనం ధైర్యంగా లాంచ్ చేయొచ్చు అట్లాంటి ప్రోడక్ట్ని. సో ఇది సక్సెస్ అవడానికి చాలా ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది, ఎందుకంటే నెసెసిటీ ఉందని ఆ కస్టమర్కి తెలుసు. రెండో రకం ఏంటంటే అది అవసరమని వాడికి తెలియదు. మీ ప్రోడక్ట్ బాగుండొచ్చు, బట్ అది వాడికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కరోనాకు సంబంధించి ఎవడో ఒక ఇన్నోవేటివ్ మాస్క్ చేశాడు, జనాలు ఒక ఇన్నోవేటివ్ మాస్క్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారా? అది వాళ్ళకి అవసరమా కాదా అనేది పక్కన పెడదాం. సో అది వాళ్ళకు అవసరం అనే ఫీలింగ్ నువ్వు తెప్పించాలంటే వాళ్ళకు ఫ్రీ ట్రయల్ ఇవ్వాలి ఫస్ట్. అంత బడ్జెట్ నీ దగ్గర ఉందా, అంత టైం ఉందా? సో ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఇప్పుడు ఓలా, ఊబర్ క్యాబ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ అసలు జనాలు క్యాబ్ ఎక్కి ఇంత ఖర్చు పెడతారా అని అనుకునే వాళ్ళు, కానీ ఫ్రీ రైడ్స్కి అలవాటు పడిన తర్వాత ఎస్ ఇది కూడా మనకు అవసరమే అనే ఫీలింగ్ జనాలకు తీసుకొచ్చారు ఆబ్వియస్గా. సో ఇది రెండో రకం. ఒకటి, ఆల్రెడీ జనాలకు అవసరం ఉంది, ఇన్నోవేటివ్ ఐడియా తీసుకొస్తున్నామంటే ఇది క్లిక్ చేయడం చాలా ఈజీ. మార్కెటింగ్ జస్ట్ మనం జనాలకి ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉంది అని రీచ్ చేయగలిగితే చాలు, ఒక నమ్మకం కలిగితే చాలు. ఓకే, ఇందులో మనం బుక్ చేయొచ్చు, మనం బస్సు బుక్ చేస్తే నిజంగానే వెళ్ళి ఆ బస్సు ఎక్కచ్చు, ఏం ప్రాబ్లం లేదని ఒక నమ్మకం తీసుకురావాలి అంతే. కానీ జనాలకు అవసరం ఉంది అని తెలియజేయాలనుకోండి, ఆ ప్రోడక్ట్ని ఫ్రీగా ఇచ్చి, ఇది చాలా ఖర్చుతో కూడిన విషయం. ఓకే, సో ఇందులో మీరు ఏ రకమైన కేటగిరీలో ఉన్నారో చెక్ చేసుకోండి. సో సక్సెస్ ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుకోవడానికి ముందే చెప్తా, అంటే మీరు మార్కెటింగ్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు నీ ప్రోడక్ట్ ఎంత బాగుంది అనేది మాత్రమే చాలామంది చూస్తూ ఉంటారు, కానీ ఎంతమందికి అవసరం ఉన్న వాళ్ళ మనం నిజంగా రీచ్ అవ్వగలమా, ఏం మెథడ్స్ ఉన్నాయి రీచ్ అవ్వడానికి, మార్కెటింగో, డిజిటల్ మార్కెటింగో, వీటి గురించి బాగా ఎంక్వైరీ చేయండి. సో మార్కెటింగ్ గురించి నాకేం తెలియదు పెద్దగా, అసలు నా యూట్యూబ్ వీడియోలకు కూడా ఒక 1.5 year వరకు థంబ్నెయిల్ కూడా పెట్టేవాడిని కాదు. అసలు నాకు ఇన్స్టిట్యూట్ ఉందని ఒక వీడియోలో కూడా చెప్పలేదు ముందు. మీరు కావాలంటే ఒక 1.5 year వీడియోలు చూడండి, దాదాపు 2 years నుంచి నా వీడియోలు ఫాలో అయ్యేవాడికి నాకు ఇన్స్టిట్యూట్ ఉందని కూడా తెలియదు. సో మార్కెటింగ్ వైజ్ నేను ఎప్పుడూ అంత ఫోకస్ చేయలేదు, ఎందుకంటే బేసిక్గా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను పెట్టుకుంది కాబట్టి. ఎవడైనా స్టూడెంట్ ఫోన్ చేసి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే జాబ్ వస్తుందా అంటే అది నేను ఎట్లా చెప్పగలను, ఉన్నాయి జాబులు ఇన్ని, నీ గురించి నాకు పూర్తిగా ఏం తెలియదు,
ఇంకా జాబ్ రావడానికి ఎన్నో ఫ్యాక్టర్లు ఉంటాయి. ఇట్లానే చెప్తాను తప్ప నిజాయితీగా. ఇప్పుడు ఒక స్టూడెంట్ రీసెంట్గా ఫోన్ చేశాడు, సార్ నేను ఆర్ఆర్బీ జేఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, మీ కోచింగ్ తీసుకోవచ్చా అని. నీకేమైనా పిచ్చారి, దగ్గరలో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ వచ్చే ఛాన్సే లేదు, నువ్వు కోచింగ్లో జాయిన్ అయినా వేస్ట్ అని చెప్పాను వాడికి. ఇట్లా ఎవడు చెప్పాడు యాక్చువల్గా. వాడు తిరిగి, సార్ మీరు మాట్లాడుతుంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాడు కాదు, ఎవరో మా ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుతున్నట్టు అనిపించింది అని అట్లా రియాక్ట్ అయ్యారు. కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, ఏంది సార్ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటాడు ఇంకోడు. వాడు ఏమనుకున్నా నేను వీలైనంత వరకు నిజాయితీగా ఆన్సర్ చెప్పాలనే దానికే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎనీవే, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని కాబట్టి నాకు బిజినెస్ అంత సెట్ అవ్వదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు బిజినెస్ చేయకూడదు అంటే చేయొచ్చు, దాని గురించి కూడా మాట్లాడతాను. సో ఎనీవే, సో ఫస్ట్ మీరు కన్వెన్షనల్ వైపు వెళ్ళాలనుకుంటే వీలైన ఎగ్జాంపుల్స్ స్టడీ చేయొచ్చు, బాగా సర్వే చేసి టైం తీసుకుని డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో కాంపిటీషన్ అనేది మనం ఒకటి కన్సిడర్ చేయాలి. సో ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, ఎంత కాంపిటీషన్ ఉంది, మనం సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది రీసెర్చ్ చేయొచ్చు. ఓకే, ఇక ఇన్నోవేటివ్ ఐడియా అంటే చెప్పాను కదా, ఇందులో 2 రకాలు ఉంటాయి. సో నాకు బిజినెస్ టైప్స్ ఏ టైపు బి టైప్స్ ఏవో చాలా ఉంటాయి, కానీ దాని పేర్లు కూడా నాకు తెలియదు. జస్ట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టీమ్ అండి. ఎప్పుడైనా సరే బిజినెస్లో ఎలాంటి వాళ్ళు మనకు ఉండాలి అంటే, ఫస్ట్ థింగ్ నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీ టీంలో ఒక చాలా తెలివైన వాడు ఉన్నాడు, వాడు ఒక్కడు ఉంటే చాలు అనేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు కూడా అట్లా పూర్తిగా ఒక పర్సన్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు. అంటే అది సక్సెస్ అవ్వడానికి ప్రాబిలిటీ ఉండొచ్చు తప్ప, అంటే జనరల్గా నేను బయట నుంచి చూసినంత వరకు చెప్తాను. ఓకే, సో వాడు మీకు మోసం చేస్తాడనే ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే కాదు, వాడికి సడన్గా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది లేదా పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, సో ఆ ఒక్కడి వల్ల మీ బిజినెస్ అయితే ఆగిపోకూడదు కదా. సో ఎప్పుడు కూడా పూర్తి వర్క్స్ ఒకడి మీదే అంటే ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు మనకంత స్టాఫ్ ఉండరు, కానీ బిజినెస్ డెవలప్ అవుతున్న కొద్దీ మనము ఒకడి మీదే ఆధారపడుతున్నామని మీరు గుర్తించినప్పుడు ఒక బ్యాకప్ తయారు చేసుకోవడానికి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, సో ఇది నేను ఇచ్చే ఒక సజెషన్. ఇప్పుడు నా ఇన్స్టిట్యూటే ఉందండి, నేను ఒకడనే ఉంటాను, ఎవడో ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు నాకు ఏదైనా అయిందనుకోండి, బ్యాకప్ లేదు ఇక్కడ. సో ఇది యాక్చువల్గా కరెక్ట్ కాదు, కానీ నాకు వేరే దారి లేదు. బట్ ట్రై చేస్తున్నా, నాకు ఏమైనా అయినా కూడా ఈ బిజినెస్ రన్ చేయడానికి ఏం చేయొచ్చు అనేదానికి కూడా ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది. అది దానికి సంబంధించిన సఫిషియంట్ రిసోర్సెస్, మనీ అన్నీ కావాలి కాబట్టి. బట్ ఆ ఐడియా అయితే నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది, ఈ ఇన్స్టిట్యూట్ ఎట్లా నడవాలి మనం లేకపోయినా కూడా అనేది. సో ఎనీవే, సో ఇది నేను మీకు ఇచ్చే సజెషన్. రెండవది, ఇప్పుడు నాలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు మార్కెటింగ్కి ఎలాగూ పనిచేయరు. సో మీ టీంలో అందరికంటే ఇంపార్టెంట్ ఒకటి లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాడు ఒకడు ఉండాలి. అంటే వీళ్ళు అడ్మినిస్ట్రేషన్కి దానికి సంబంధించి అంటే వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉండాలండి. దానికి లీడర్షిప్ అనేది కరెక్ట్ వాడో కదా నాకు తెలియదు, కానీ సో జనాల నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది కూడా ఒక ఆర్టే. సో అది అందరికీ చేత కదా, తెలివికి దానికి సంబంధం లేదు యాక్చువల్గా. సో ఇట్లాంటి వాడు ఒకడు ఉండాలి మన దగ్గర. రెండవది అనలిస్ట్ అంటారు వీళ్ళని. వీడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బయట ఏం జరుగుతుంది అనేది అనలైజ్ చేయడం కావచ్చు, అసలు మన బిజినెస్లో ఏం జరుగుతుంది ఆలోచిస్తుంటే మన బిజినెస్ తొందరలో పడిపోబోతుంది, ఇలా వాడు ముందే కొన్ని ప్రిడిక్ట్ చేయగలడు కొన్ని అనాలిసిస్లో. సో ఈ అనలైజర్ అనేవాడు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ టైంలో డబ్బులు పెట్టాలి, ఏ టైంలో పెట్టకూడదు, ఇట్లాంటి మంచి మంచి ఐడియాస్, సజెషన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఇట్లాంటి అనలైజర్ కూడా మనకు అవసరం. వీడు జనరల్గా పెద్ద హార్డ్ వర్కింగ్గా ఉండరు, అంటే ఫిజికల్గా, బట్ మెంటల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు వీళ్ళు. నెక్స్ట్ హార్డ్ వర్కర్ కూడా మనకు ఒకరు కావాలి. అంటే ఫిజికల్గా ఇప్పుడు అనలిస్ట్ ఎక్కువ మైండ్తో ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి ఫిజికల్గా ఎక్కువ పని చేయడానికి ఇష్టపడడు, చేయలేరు కూడా. అంటే అది లోపం కాదు, అదొక టైప్ ఆఫ్ పర్సన్ అంతే. సో నెక్స్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో వీళ్ళు మైండ్తో ఎక్కువ ఆలోచించడానికి అంత ఇష్టపడరు, చెప్పింది ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నమ్మకస్తులు దొరకడం కూడా చాలా కష్టం మనకి లాంగ్ టర్మ్. సో ఎప్పుడైనా సరే మీరు డబ్బులు పోయినా సరే నమ్మకస్తులు దొరకడం అనేది చాలా 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 కష్టం ఈ రోజుల్లో.
సో మనకు ఒక రూపాయి ఎక్కువైనా కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా ఒక క్లయింట్కి, సో ఆ క్లయింట్తో ఎప్పుడు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్కే ట్రై చేయాలి. షార్ట్ టర్మ్లో ఒక 10 రూపాయలు ఎక్కువ గెయిన్ చేయడానికి మోసం చేయడము ఇట్లాంటివి, అంటే మీ బిజినెస్ ఏదో ఇక తొందరలోనే క్లోజ్ చేద్దాం ఉన్నంత వరకు సంపాదించేసుకుందాం అన్నప్పుడు అయితే అది కరెక్ట్ ఏమో, కానీ లాంగ్ టర్మ్లో మన బిజినెస్ పై స్థాయిలో ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఎప్పుడు జనాలతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. మన ఎంప్లాయీస్ కూడా మన దగ్గర పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అసలు ఆల్మోస్ట్ మనకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టుంది అన్నట్టుగా ఫీల్ అవ్వాలి. సో ఎంప్లాయీస్ హ్యాపీగా ఉన్నప్పుడే ప్రొడక్టివిటీ కూడా బాగుంటుంది. ఓకే, సో దీని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే నాకు ఎంప్లాయీస్ లేరు. సో ఎనీవే, సో ఇది టీమ్కి సంబంధించి. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి మాట్లాడితే, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టే ముందు ఫస్ట్ నా ఫ్రెండ్స్లో చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారండి. చాలామంది కొలీగ్స్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఫ్లాప్ అయ్యారు. అందులో వాళ్ళు తెలివైన వాళ్ళు కాదని ఏం కాదు, కానీ వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కొన్ని రీజన్స్ నేను స్టడీ చేశాను. సో అందులో నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఓవర్ ద పీరియడ్ సక్సెస్ కాలేకపోయినా కూడా ఫస్ట్ థింగ్ వాళ్ళు క్లోజ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆఫీస్ మెయింటెనెన్స్ ఆర్ రెంట్స్ అనుకుందాం. రెంట్స్ ఆర్ మెయింటెనెన్స్ ఏదో ఒకటి. సో ఒక ఆఫీస్ ఉంది, దాంట్లో జనాలు ఉన్నారు, మెయింటైన్ చేయాలి, అది చేయలేకపోయి ఆ ఖర్చులకు తట్టుకోలేక మూసేశారు. ఇది ఒకటో కేటగిరీ. ఓకే, రెండోది ఒకవేళ ఒక ఆఫీసే లేదు, ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఉంది, శాలరీస్, జనాలకు శాలరీలు ఇవ్వాలి. మూడోది ఫ్యామిలీ ప్రెషర్స్, అంటే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ అని మాట్లాడదాం. ఓకే, సో ఈ మూడు నేను జనరల్గా అబ్జర్వ్ చేశాను. అంటే క్వాలిటీ ఉండి, అది ఆబ్వియస్లీ ఉండాలి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే, ఉండి కూడా ఫ్లాప్ అవ్వడానికి ఏం కారణాలు ఉంటాయని ఆలోచించాను. సో ఫస్ట్ ఒక ఆఫీస్ ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం కష్టం అనమాట అని ఆఫీస్ లేకుండా చేసేసాను. జనాలుండి శాలరీలు ఇవ్వలేక మూసేయచ్చేమో అనుకుని జనాలే లేకుండా నేను ఒకరిని చేసేసాను, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మూయొద్దని. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ. సో ఇది ఆబ్వియస్లీ వచ్చింది, బట్ నా వైఫ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఒక మినిమం సెక్యూరిటీ ధైర్యం అనేది నాకుంది. ఇది అందరికీ ఆబ్వియస్లీ కుదరదు. సో మేబీ ఇక మీకు ఆల్రెడీ కొన్ని కోట్ల ఆస్తి ఉండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే నాకు తెలియదు, కానీ లేకపోతే మాత్రం మీరు ఇది కూడా కన్సిడర్ చేయాల్సిన ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో తర్వాత ఇనీషియల్గా డబ్బులు పెట్టేటప్పుడు మీరు ఇనీషియల్గా సర్వేకి కానీ మార్కెటింగ్కి కానీ మనీ ఎప్పుడు పక్కకు పెట్టి దాన్ని టచ్ చేయకుండా ఉండండి. అంటే ఆ బిజినెస్ గురించి, అంటే మనకు కొన్ని సిచ్యువేషన్లు వస్తాయి, అంటే ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి, క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనం చాలా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డబ్బుల్లో నుంచి కొంచెం డబ్బులు తీసి అక్కడ పెట్టేస్తాం క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, కానీ లాస్ట్కి అది సేల్ చేయలేం. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ అనేది ఈ బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి కానీ మార్కెటింగ్ చేయడానికి కానీ కావాల్సిన డబ్బుల్ని ప్రోడక్ట్ క్వాలిటీలోకి పెట్టకూడదు మనం. అంటే ఒక బేసిక్ బిజినెస్ రూల్ ఇది. సో కరెక్ట్గా మార్కెట్ చేయకపోతే ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ అయినా మనం అమ్మలేము ఈ రోజుల్లో. ఓకే, సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దానికి సంబంధించిన టెక్నిక్స్, వీటికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు ఎన్నో ఉన్నాయి యూట్యూబ్లో. యూట్యూబ్ అనే కాదు, సో చాలా తక్కువ, అంటే 500-600 రూపీస్లో కూడా మీకు డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి చాలా మంచి క్లాసెస్ అవైలబుల్గా ఉంటాయి. మీరు కొంచెం టైం ఇచ్చే ప్రాక్టీస్ చేస్తే చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు మీరు మార్కెటింగ్కి సంబంధించి. ఫేస్బుక్ యాడ్స్ ఎలా ఇవ్వాలి, లింక్డ్ఇన్ ఎలా వాడుకోవాలి, యూట్యూబ్ని ఎలా వాడుకోవాలి, ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడుకోవాలి, సోషల్ మార్కెటింగ్కి పెద్ద ఖర్చు లేకుండా రైట్ ఆడియన్స్ని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి సంబంధించింది. ఓకే, సో ఇదండి బేసిక్గా. సో ఇనీషియల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనుకునేటప్పుడు ఎలాంటి బిజినెస్ సక్సెస్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది చూసుకోండి. తర్వాత మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో వర్క్ అంటే
స్టాఫ్ అనేది ఇక మీ వర్క్ని బట్టి మారిపోతూ ఉంటుంది, నాకు తెలియదు. బట్ లాంగ్ టర్మ్లో మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళల్లో వర్క్ జనాలు అంటే ఇప్పుడు మీ దగ్గర లేబరే ఉన్నారు, లేబర్తో వర్క్ చేయించాలి. సో అది వీడికి తెలుసా వీళ్ళిద్దరికి తెలియదు, వీడికి తెలుసు. సో మన దగ్గర ఉన్న స్టాఫ్తో వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఒక మెయిన్ పర్సన్ ఉండాలి. తర్వాత బిజినెస్ గురించి అనలైజ్ చేయడము, ఎప్పుడు డబ్బులు పెట్టి ఇంప్రూవ్ చేయాలనుకోవడం, అట్లాంటి మనిషి ఒకడు ఉండాలి. తర్వాత హార్డ్ వర్కర్ కూడా ఒకరు ఉండాలి. వీళ్ళు మన ఇన్స్టిట్యూట్లో ఒక భాగమే, అంటే పార్ట్నర్ లాగా ఉండాలి వీళ్ళు, లేదా మన ఇన్స్టిట్యూట్లో లాంగ్ టర్మ్లో ట్రావెల్ అయ్యే వాళ్ళలాగా ఉండాలి. ఓకే. తర్వాత ఎప్పుడూ ఒక పర్సన్ మీద అన్ని వర్క్స్కి ఆధారపడకుండా వీలైనంత డూప్లికేట్ చేయడానికి మనం ట్రై చేయాలి ఆ పర్సన్స్ని. ఓకే. తర్వాత ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే వీలైనంత ఇనీషియల్గా అనవసరం అంటే ప్రోడక్ట్ తయారీకి ఏమవసరమో అది తప్ప మిగిలినవి ఏవి అంటే ఒక పాష్ ఆఫీస్ తయారు చేసుకోవడం కానీ, ఫర్నిచర్ తయారు చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఇనీషియల్గా పెట్టద్దండి. జనాలకు మార్కెటింగ్లోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే మన ఆఫీస్ కానీ అది నీట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇనీషియల్గా ఏముండదు. సో కొంతమంది అనవసరంగా ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటికి అన్నీ పెడతా ఉంటారు. మీరు అమ్మే ప్రోడక్ట్ అవుట్లెట్ బ్రాండింగ్గా ఉండాలి, కానీ మీరు కూర్చునే ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు నేనే చూడండి, నా బెడ్రూమ్లో ఒక వీడియో చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఎక్కడ చేస్తున్నా అనేది నేను మీకెందుకు, ఆ వీడియోలో మీకు ఏం కనబడుతుంది అనేది ఇంపార్టెంట్. సో మనము డబ్బులు పెట్టేటప్పుడు దేనికి పెడుతున్నాం అనేది కరెక్ట్గా ఆలోచించి పెట్టండి. సో అనవసరంగా ఇనీషియల్ డేస్లో ఎక్కువ ఖర్చు పెట్టద్దు. ఒకవేళ మీ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ మనీ ఉన్నాయనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం మార్కెటింగ్కి కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని, మార్కెటింగ్కి సంబంధించి క్లియర్గా స్టడీ చేసి దానికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వీలైతే నేర్చుకుని, సో దాని ఇన్వెస్ట్మెంట్కి సపరేట్గా పెట్టి ప్రోడక్ట్ పక్కా ప్రీ ప్లానింగ్తోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. బొచ్చుడు మంది చేస్తూ ఉంటారు, అది పెద్ద విషయం ఏం కాదు. కోర్స్ అది అఫీషియల్ కూడా కాదు, నేనే చెప్తున్నాను. కానీ అన్అఫీషియల్గా మీరు మీ వైఫ్ పేరుతోనో, మీ సన్ పేరుతోనో, మీ ఏజ్ని బట్టి మీ ఫాదర్ పేరుతోనో ఎవరో ఒకరి పేరు మీద అన్అఫీషియల్గా మనం బిజినెస్ రన్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. నేను ఇనీషియల్గా ఎందుకు ఇది కంపేర్ చేయలేమని చెప్తాను అనేది కూడా చెప్తాను. ఇనీషియల్ లెవెల్స్లో గవర్నమెంట్ జాబ్ ఇనీషియల్ లెవెల్స్లో ఒక బిజినెస్ని హ్యాండిల్ చేసేంత టైం మీ దగ్గర ఉండదు. కానీ ఓవర్ ద పీరియడ్ మీరు 5-6 ఇయర్స్ దాటిన తర్వాత, 5-6 కూడా కాదులేండి, ఒక 10 ఇయర్స్ పడుతుంది కొంచెం ఫ్రీ టైం దొరకాలంటే. ఒక 10 ఇయర్స్ తర్వాత మనకు చాలా ఫ్రీ టైం దొరుకుతుంది. మీ దగ్గర ఏదైతే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయో, అంటే అప్పటికి ఆ బిజినెస్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఈ మీన్ వైల్ టైంలో మీరు మీ ఐడియా మీద వర్కౌట్ చేస్తూ ఉండండి. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు ప్యారలల్గా మీ వైఫ్ పేరు మీదనో, ఫాదర్ పేరు మీదనో, ఇంకొకరి పేరు మీదనో మీరు బిజినెస్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు గవర్నమెంట్ జాబ్ ఆప్షన్ని వదిలేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే లాంగ్ టర్మ్ నేను ఇమీడియట్లీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది చాలా కష్టం. ఎప్పటికైనా ఒక బిజినెస్ చేయాలి అనుకునే వాళ్లకు గవర్నమెంట్ జాబ్ని పక్కన పెట్టి బిజినెస్ వైపు వెళ్ళాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో పై లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక బిజినెస్ ఉంటుంది, నేను చూశాను కదా. ఓకే. సో ఇది నేను ఇచ్చే సజెషను. సో ఆ రెండిట్లో ఏది బెటర్ అంటే నేను చెప్పలేను, కానీ గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్తే ఫ్యూచర్లో కూడా బిజినెస్ చేయొచ్చు. ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మాత్రం గవర్నమెంట్ జాబ్కి వెళ్తే చేయడం చాలా కష్టం. ఒకవేళ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో, వర్క్లోడ్ చాలా హెవీగానే ఉంటుంది. పేరుకి గవర్నమెంట్ జాబ్ అన్నట్టే, కానీ అంత ఫ్రీ టైం ఏమి ఉండదు మీకు సినిమాల్లో చూపించినట్టుగా. పర్టికులర్గా సివిల్ ఇంజనీర్లకు అయితే అసలు టైం ఉండదు ఇంకో బిజినెస్ హ్యాండిల్ చేసేంత. సో ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బిజినెస్కి సంబంధించి అన్నిటికంటే ముఖ్యమైనది ఓపిక. చాలామంది బిజినెస్ సక్సెస్ అవుతుందని తెలిసినా దాన్ని నిలబెట్టలేక మూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 100% సక్సెస్ అవుతుంది కానీ ఆ స్టేజ్లో నిలబెట్టలేరు అనమాట. సో దీనికి సంబంధించి కూడా మనం నిజంగా లాభాలు రాకపోయినా దీన్ని ఎన్ని సంవత్సరాలు నడపగలం, మనకు బ్రేక్ ఈవెన్ అంటే నో లాస్ నో పాయింట్ టైము ఎప్పుడు వస్తుంది, అప్పటి వరకు మనం ఈ బిజినెస్ రన్ చేయగలమా. సో ఇమీడియట్గా సక్సెస్ అయిపోతేనే మనము సర్వైవ్ అవ్వగలం అనే బిజినెస్లో కూడా చాలా రిస్క్ ఉంటుంది. సో మన ఈ బిజినెస్కి సంబంధించి ఎంత టైం కేటాయించగలం అనేది అన్ని ఫ్యాక్టర్లలోనూ బాగా ఆలోచించుకోండి. మీకు సడన్గా దగ్గరలో పెళ్ళయింది, మరి ఆ బిజినెస్ నడపడానికి మీ వైఫ్ సపోర్ట్ చేస్తుందా లేదా.
సో ఇట్లాంటివి ముందే మాట్లాడుకోవడం కావచ్చు. సో వీటికి అంటే ఓపిక అంటున్నారు. సో చాలా ఓపిక ఉండాలి బిజినెస్కి సంబంధించి. ఓపిక పట్టలేక మంచి మంచి బిజినెస్లు చేజార్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ పర్టికులర్ హార్డ్ ఫేజ్ని మనం ఫేస్ చేయాలి. ఇప్పుడు నన్నే చూడండి, 3 సంవత్సరాలు చాలా హార్డ్ ఫేస్ వచ్చింది నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వచ్చింది, నో లాస్ నో గెయిన్ ఉంది కాబట్టి ఎంత వచ్చినా కూడా నాకు ప్రాఫిట్ లాగానే ఉంటుంది. సో నేను 3 సంవత్సరాలు పట్టింది నాకు బ్రేక్ ఈవెన్ రావడానికి, అన్ని ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుంటూ లో ప్రైజ్. ఇప్పుడు నాది కూడా ఒక ఇన్నోవేటివ్ ఐడియానే, లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అనేది ఈ పర్టికులర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం పెట్టాను. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియానే, ఈజీగా మార్కెట్ అయ్యేది. నేను మార్కెటింగ్ చేయలేదు కానీ ఒక ఇన్నోవేటివ్ ఐడియా కిందకే వస్తుంది ఇది కూడా. ఇప్పుడు చాలామంది పెట్టుండొచ్చు, నాకు కూడా తెలియదు. సో ఇనీషియల్గా నేను పెట్టేటప్పుడు ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా లాగానే నాకు అనిపించింది లైఫ్ టైం సబ్స్క్రిప్షన్ అనేది. సో దీనివల్ల మనకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువగానే ఉంటాయి, బట్ స్టిల్ దీనికి సంబంధించి ఇనీషియల్గా నేను ఎంత ఖర్చు అవుతుంది అనేది సర్వేకి రీసెర్చ్కి చాలా టైం తీసుకున్నాను. నా క్యాలిక్యులేషన్లు కూడా కొన్ని తప్పు అయ్యాయి, బట్ స్టిల్ ఓవరాల్గా ఆఫ్టర్ 3 years నేను హ్యాపీగానే ఉన్నాను. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు నా వైఫ్ సెక్యూరిటీ జాబ్ ఉంది కాబట్టి ఏ టైంలోనూ ఇది మూసేయాల్సిన అవసరం అయితే రాలేదు. ఆలోచనలు వచ్చాయి కానీ అంత పరిస్థితి అయితే రాలేదు, ఎందుకంటే ఒక సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇంట్లో. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఎంత టైం కేటాయించగలరు, పేషెన్స్ ఉందా మీకు? సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ ఈవెన్ రాకపోయినా ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలకు బ్రేక్ ఈవెన్ వస్తుంది అనే క్యాలిక్యులేషన్ అంతా పాజిటివ్ వైపే కాకుండా పాజిటివ్ ఆర్ ప్రాక్టికల్ అనే ఒక వీడియో కూడా చేశాను కదా, అది కూడా ఒకసారి చూడండి. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్ అనేది కూడా నాకు కరెక్ట్ అనిపించదు. సో ఆ వీడియో కూడా చూసి మీరు బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఎనీవే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకొకటి దగ్గరలోనే 1 monthలో HNSS ఎగ్జామ్ కూడా ఉంది. సో ఐ హోప్ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దట్ ఎగ్జామినేషన్ ఆల్సో. థ్యాంక్ యూ.